అక్క నీలంబరి అక్క బయటికి రాక్క. విజయం సాధించి వచ్చిన నీ తమ్ముడిని చూడటానికి బయటికి రాక్క. 15 సంవత్సరాల క్రితం నిన్ను అన్యాయం చేసిన వాడి మీద పగ సాధించుకొని మరీ వచ్చానక్క. రాక్క బయటికి, హారతితో రాక్క. రా రా, ఎంతసేపు పిలిచినా రావు. ఇది కళా నిజమా? నిజమే. ఏమైందక్క నీకు? నేనేరా నీ నీలాంబరి అక్కని. నువ్వేనా? నీలో ఇంత మార్పు కారణమైన ఆ మూల పురుషుడు ఎవరక్క? అదిగో ఓ మూల దాక్కున్నాడు. పిలుస్తాను ఉండరా. ఏమండి, మీ బామర్దికి మిమ్మల్ని చూడాలని ఉంది, రండి. వీరే తన కళ్ళజోడు నాకిచ్చి నా కళ్ళు తెరిపించిన మహానుభావుడు. ఆ ఎర్ర నరసింహ నన్ను మోసం చేస్తే ఈ నల్ల నరసింహ నన్ను ఆదరించాడు. ఓ బావా, బామ్మర్ది, బావా, బామ్మర్ది, బావా. ఇదేంటి? నీ పర్మిషన్ లేకుండా నీ అక్క మెళ్ళో ఈ తాళి కట్టా, శోభనం కూడా చేసుకున్నాను. కానీ నువ్వు వచ్చేంత వరకు విప్పకూడదని ఈ బాసికాన్ని ఇలాగే ఉంచుకున్నాను. నీ చేతులతో విప్పి పెట్టు బామ్మర్ది. బొబ్బిలి వంశాన్ని రైట్ హ్యాండ్ లో ఉంచుకున్నారు, లెఫ్ట్ హ్యాండ్ లో మా అక్కను ఉంచినందుకు నేనెంతో సంతోషపడాలి. తమ్ముడు, అక్క ఇంతకీ ఆ నీచుడికి ఏం గుణపాఠం చెప్పావు? చెప్పడాలు లేవు, మీరే చూసుకోండి. ఆ? మా అమ్మ జయలలిత, నా భార్య రంభ, మా ఇల్లు తాజ్మహల్. నాకిద్దరు కొడుకులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు. ఒకడు చిరంజీవి, 2 టెండూల్కర్. టెండూల్కర్ సెంచరీ, చిరంజీవి సిల్వర్ జూబ్లీ. ఓకే. రంభ జయలలిత. నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఓహో, మా తాజ్మహల్ బ్రహ్మాండంగా ఉంది. ఆహా, ఓహో ఓహో. షూస్ ఏంటి ఇక్కడ ఉన్నాయి? అక్కడ ఉండాలి కదా. వెరైటీ 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 వెరైటీ. అదిగో మీ అన్నయ్య వస్తున్నాడు. ఏంటి చెల్లెమ్మా హడావిడిగా ఎలా వచ్చారు? ఏదన్నా విశేషమా? విశేషమా? బొబ్బిలి వంశం చరిత్రలోనే చాలా పెద్ద విజయ్ గారు. పద్ధతి ప్రకారం అయితే నువ్వే మా గుమ్మం దగ్గరకు వచ్చి అడిగుండాలి. మేము కాస్త బెట్టు చూసి ఒప్పుకునుండాలి. ఫోన్లే అన్నయ్యవే కదా, మన మధ్య పట్టింపులేంటని మేమే బయలుదేరి వచ్చేసాం. సర్లే, లోపలికి వెళ్ళి మాట్లాడు. అది కాదు చెల్లెమ్మా, అది నేను కొంచెం అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. నువ్వు బావా ఇంటికెళ్ళండి, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. అరే, మేము వచ్చిన పని ఏమిటి, నువ్వు మాట్లాడుతున్నది ఏమిటి? పద ఇంటికి. అది కాదు బావా, ఆడికి ఈ మధ్య కళ్ళు బాగా నెత్తికెక్కేలే బాబు. వచ్చింది ఎవరో అని కూడా చూడకుండా వీధిలోనే నిలబెట్టి మాట్లాడుతున్నాడు. ఆడిదేముంది, మీరు లోపలికి రండి. నేను ఒకటి ఇక్కడ మాట్లాడుతున్నాగా మధ్యలో నీ బోడి పెత్తనం అంటే అది నా చెల్లెలు, ఆయన నా బావగారు నాకు తెలీదా? నోరు మూసుకో లోపలపడి. అది కాదు, నువ్వు ఇంటికెళ్ళమ్మా, నేను వస్తానుగా. రే, నీ గుమ్మం వెతుకుంటూ వచ్చిన వాళ్ళని లోపలికి రండి అని ఒక మాట కూడా అనలేదు. అదేమిట్రా అని అడిగినావుని కసురుతున్నావు. అసలు నీకేమైందిరా? అది కాదు బావా. ఏంటి అది కాదు? మీరుండండి. చూడన్నయ్య, మా అబ్బాయికి మీ అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చాం. చాలా వీధిలో ఇదంతా ఏమిటమ్మా? నేను వచ్చి మాట్లాడతానుగా, మీరు ఇంటికెళ్ళండి. అరే, ఏం నువ్వు వచ్చినప్పటి నుంచి పోపో తరుగుతున్నావు? అసలు నీ మనసులో ఏముందో చెప్పు. అది వీధిలోనే వినేసి ఇటు నుంచి ఇటే వెళ్తాం. చూడమ్మా, 7 జన్మలకి నువ్వే నా చెల్లెలు. ఆ బంధంతో నువ్వెప్పుడైనా నా ఇంటికి రావచ్చు, అంతే. అంతకు మించి వేరే ఏ సంబంధం పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు. మాట్లాడేది ఇష్టం లేదని చెప్పానుగా, వదిలేయ్. అంతకు మించి నేను నోరు విప్పితే అసహ్యంగా ఉంటుంది. రే ఆపరా, ఇప్పుడు నువ్వు చేసిన దానికంటే ఇంకే అసహ్యం ఉంటుందిరా. అసలు ఎందుకు వద్దంటున్నావో చెప్పు. బావా, మీరు వెళ్ళండి.
వీళ్ళ అబ్బాయికి మా అమ్మాయితో సంబంధం మాట్లాడటానికి పొరుగురు నుంచి వచ్చారు. దయచేసి గొడవ చేయకండి, వెళ్ళండి. ఏంటి సంబంధం మాట్లాడడానికి వచ్చారా? అసలు నా బిడ్డలో ఏం లోపం ఉందని బయట సంబంధం చూస్తున్నావు. నన్ను నా భర్తని అవమానించాలని ఎంత కాలం నుంచి కాచు కూర్చున్నావు. చెల్లమ్మ చెల్లమ్మ అని తెగ ప్రేమలకు పోసావే, అంత నాటకమేనా? ఇది చాలక వచ్చే 7 జన్మలకి నేను నీకు చెల్లెలుగా పుట్టాలా? ఇంటి ముందుకు వచ్చిన ఆడపడుచుని ఏడిపిస్తే నువ్వు బాగుపడవన్నయ్యా. చెప్పు, మర్యాదగా వాళ్ళని వచ్చే తర్వాత వెళ్ళమని చెప్పు. నువ్వెవర్తివేనని వెళ్ళమని చెప్పడానికి మీకు మీకు 1,00,000 గొడవలు ఉండొచ్చు. ఇప్పుడు ఆయన నా ఇంటికి వచ్చిన అతిథి. ఆయన అవమానిస్తే మాత్రం నేను ఊరుకోను. దయచేసి వెళ్ళిపోండి. మీరు పదండి. నేను పిచ్చివాణ్ణి అనుకుంటున్నావా? నాకు సమాధానం చెప్పాడు. చైతీయండి. నీకు నాకు తెలిసిన నిజం నా చెల్లెలకి తెలిసిందంటే అది గుండెకి చచ్చిపోతుంది. అందుకోసమే ఇంతసేపు నోరు విప్పుకున్నా ఉన్నాను. నా కొడుకు అని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ మురిసిపోతున్నావే, వాడు నీ కొడుకు కాదు. అనేది అవునమ్మా, నేను చెప్పేది నిజం. ఈ నిజం తెలిస్తే నువ్వెక్కడ గుండెకి చచ్చిపోతావో అని భయం వేసి ఇన్నాళ్ళు నా గుండెలో దాచుకున్నాను. ఏంట్రా పెద్ద చంపుతాను అంటున్నావు? నీ అమ్మ ఎవరో తెలుసుకొని చంపరా? తెలుసురా నీకు నీ అమ్మ ఎవరో? ఇదిగో ఈ పని మనిషి నీ అమ్మ. అవును, నేను చెప్పేది నిజం. అయినా నన్ను అడుగుతావే? చెయ్యాల్సిందంత చేసి అమాయకుల్లా నిలబడ్డాడే, ఆయన అడుగు చెప్తాడు. చెప్పండి. చెప్పలేడు, ఎందుకంటే నేను చెప్పేది నిజం. సభాష్. బొబ్బిలి వంశం పరువు పబ్లిక్ లో మట్ట కలిసిపోతుంది. సరే, అమ్మ ఎక్కడుంది? అబ్బెక్కడున్నాడు? ఇంతకు మించి ఎవరైనా ఇంకొక మాట మాట్లాడారో ఏం జరుగుతుందో నాకే తెలియదు. విజయ్ నా బిడ్డరా? వీడికి తండ్రి నేనేనా వీడికి తండ్రిని? అది కాదు లక్ష్మి, నేను లక్ష్మి నీ చెప్పేది విను లక్ష్మి. అది కాదు, ఏడోకు లక్ష్మి. లక్ష్మి నా మాట విను. లక్ష్మి నేను చెప్పేది విను. ప్లీజ్ దయచేసి నా మాట విను. ఇన్నేళ్ల పాటు మోసం చేయడానికి మీకు మనసులో ఒప్పిందండి. నేను మోసం చేయలేదు లక్ష్మి, నేను చెప్పేది చెప్పొద్దు. మీరు ఊరందరి ముందు నా గొంతులు మండిపోయే మాట అన్నారే. నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డని నా కన్ను కొడుకు కాదని చెప్పేశారే. ఇది చాలా దేవుడా, నేను ఎందుకు బతకాలి? అసలు ఏం జరిగిందంటే? వద్దండి, వద్దు. వినగంత కాదు. ఊరందరికీ న్యాయం చెప్పి మీరే ఇలా కట్టుకున్న భార్యకి ద్రోహం చేస్తారని కళ్ళు కూడా ఊహించలేదండి. ఇన్నాళ్ళు మీతో కాపురం చేసినా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా పిచ్చిదానిగా ఉండిపోయానే. అయ్యో, నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడకు లక్ష్మి. వద్దు, మీ మొహం చూడటానికి నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళండి, ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి. లక్ష్మి నేను మాట్లాడేది వినకుండా నీ పాటికి నువ్వు మాట్లాడుతుంటే ఏమిటి అర్థం? కాస్త నేను చెప్పేది విను. జరిగిన నిజం ఏమిటో నీకు తెలుసా? ఏంటి ఏం చెప్తారో చెప్పండి. అసలు ఏం జరిగిందంటే, అమ్మా రోజు ఆగిపోయారే. మాట్లాడండి. మీరు చెప్పేదేదో వాడు కూడా వింటాడు. చెప్పండి. నేను మీ అమ్మని కాదురా. అలా అనొద్దమ్మా. నా కడుపున పుట్టలేదంటారా? లేదమ్మా, ఎవరమ్మా చెప్పింది? నేను నీ బిడ్డనే. ఎవరైనా చెప్పినా నీ బిడ్డనమ్మా. అమ్మా,
ఇంట్లో ఉండను. రేయ్, ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? నేను కన్ను తల్లిని కాదనగా వెళ్తానంటున్నావు. జన్మ జన్మకి నువ్వేనా తల్లివి? నేను ఇక్కడ నీ మొహం చూడలేనమ్మా. రామ్మా పోదాం, రామ్మా. లేదు బాబు, నువ్వు మగాడివి, కాదనుకుంటే వెళ్ళగలవు. నేను తాళి కట్టించుకున్న ఆడదాన్ని. నేను తెగ తప్పులు చేసుకోలేనయ్యా. ఏంటో మాటలు? నేను ఇక్కడే ఉంటాను, చచ్చే వరకు పచ్చి మంచుడు కూడా ముట్టుకోను. నేను నిన్ను మొహంగా చూడను. అదే నేను వేసే శిక్ష. కానీ బాబు, నేను చూస్తే ఈ తల్లికి తల కొరువు అమ్మా, అవే మాటలమ్మా, అలా మాట్లాడకమ్మా, వద్దమ్మా. కాదురా, ఇన్న శవాన్ని ముట్టుకోకూడదు. అమ్మా, అలా అనకమ్మా, ఊరుకోమ్మా. ఇప్పుడు తృప్తిగా ఉందా మీకు? భార్యని పెట్టిన మోసం చేయడానికి నీకు మనసులా ఒప్పిందయ్యా? అది కాదురా, మమ్మల్ని కాదు, సీతాలు నా కన్న తల్లిని చెప్పావే. ఆమె పట్ల ఎంత నీచంగా ప్రవర్తించానో తెలుసా నీకు? నేను చెప్పేది విను. ఆమె చేత ఒక్క రోజైనా బిడ్డను బిడ్డ అని చెప్పుకొనిచ్చావా? చిత్రబాధ పెట్టావు. నువ్వు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడతావేట్రా? అన్ని అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు ఓ మంచి మనిషి కొడుకు పుట్టానని సంతోషించాను. కానీ ఈ రోజు నా తండ్రి ఓ నీచుడని తెలిసి సిగ్గుపడుతున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకునే మాట. ఓ తండ్రివి, నీతో జన్మ. చెప్తుంటే వినకుండా